దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 67:2 దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. చాలా గొప్ప దేవుడు కదండి మన యేసయ్య. ప్రేమ గల దేవుడు. ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవాతి దేవునికి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోం. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. అండి, మన దేవుడు ఎప్పుడు కూడా కరుణతో ఆశీర్వదించి దీవించే దేవుడు. మన బ్రతుకుల్లో చెప్పలేని మేళ్ళు చేస్తూ మనలను కాపాడుచున్న దేవాతి దేవుడు. ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేం. కరుణించే దేవుడు, కష్టాలు ఉన్నప్పుడు ఉద్ధరించే దేవుడు. కరుణ అనగా ప్రేమ, జాలి, దయ, కృప మన దేవునిలో గొప్ప లక్షణాలు కలిగిన దేవుడు. కాబట్టి ఆయన కరుణించంట ఆశీర్వదించేటువంటి దేవుడంట. ఆశీర్వాదం ఎలా వస్తుంది మన మీదకి? ఆశీర్వాదం రావాలంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి. అప్పుడే మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన తన ముఖ కాంతి ప్రకాశింపచేస్తున్నారంట. తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపబడినప్పుడు ఎంత చీకటైనా యేసు నామములో విడుదల కలుగునుగాక. ఎలాంటి పరిస్థితినైనా దేవుడు నీకు విడుదల ఇస్తారు. ఏండి, మహాదేవుడండి మన దేవుడు. నమ్ముచున్నావా ప్రియ సహోదరి సహోదరా? నీ బంధకాల నుంచి ఆయన విడిపించగలరని నమ్ముచున్నావా? ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు నీకు ఎలాంటి తొందరలు వచ్చినా విడుదలైపోతాయి. అవన్నీ పారిపోతాయి. చీకటి శక్తులు దూరం వెళ్ళిపోతాయి. నీ ప్రభు నీకుండగా భయపడే పని లేదు. దిగులు పడకండి, భయపడకండి, జడీకండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి నీవు భయపడే పని లేదు. నీ ప్రభు కొరకే నువ్వు జీవిస్తే నీ జీవితంలో వింత కార్యాలు ఆయన చేస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, ఏ విషయంలో భయపడకండి. ప్రార్థన జీవితం నీకుంటే ఎలాంటి కష్టమైనా నీ ఎదుట తలదించుతుంది. ఎలాంటి ఇబ్బంది అయినా నీ ఎదుట నుంచి పారిపోతుంది. కాబట్టి నీ ప్రభువుకు నీవు లోబడు, భయభక్తులు కలిగి ఉండు. జీవాధిపతి అయిన దేవుడు నిన్ను చేయి విడిచే దేవుడు కాదు. నీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉండే దేవుడు, నిన్ను ఆశీర్వదించి వృద్ధి పొందించే దేవుడు. నిజంగా దేవుడి కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు. ఆయన కొన్నిసార్లు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలు చేసే కార్యాలు నిజమా కళ అనిపించే పరిస్థితుల్లో ఆయన కార్యాలు ఉంటాయి. కాబట్టి ఒకరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుని, ఎంత గొప్ప దేవుడు తండ్రి. మాట ఇచ్చేటప్పుడు నరుడు కాదు. నీ ప్రేమకై స్తోత్రాలు, నీ జాలికై స్తోత్రాలు, నీ దయకై స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నీవు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. అవును ప్రభువా, నీవు ఉంటే మాకు చాలు ప్రభువా. ప్రతి అంధకార శక్తులు లయపరచండి ప్రభువా. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి ప్రభువా. యవన బిడ్డలను భద్రపరచండి ప్రభువా. మంచి మంచి భవిష్యత్తులో ఉన్న కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధులతో ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. క్షేమకరమైన జీవితాలు అందరికీ ఇచ్చి మహిమ పొంది శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.